శ్రీనివాసరాజు వాస్తవంగా ఐఏఎస్ అయిన సుదీర్ఘకాలం పాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి అధికారిగా జేఈఓగా పనిచేశారు. 9 ఏళ్ల పాటు పనిచేశారు. కాంగ్రెస్ హయాంలోనూ చేశారు, తెలుగుదేశం హయాంలోనూ చేశారు. ఆయన సుదీర్ఘకాలం పాటు చేసినటువంటి వ్యక్తిగా రికార్డు ఉంది. చాలా జెన్యూను, అందరితో నవ్వుతో మాట్లాడతారు, చాలా గౌరవపూర్వకంగా ఉంటారు, మంచి పేరుంది ఆయనకి. అలాగే విషయాలు వివరించి చెప్పడంలో కూడా పేరుంది. ఆ పదవిని అహంకారంతో కాకుండా సేవాభావంతో చూసుకొచ్చారు. అయితే ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ హయాంలో ధర్మారెడ్డి గారు ఉండగా ఆయనకి అవకాశం పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ ధర్మారెడ్డి గారు వెళ్ళిపోయారు, ఇప్పుడు శ్యామలరావు గారు వచ్చారు. అయితే ఆయనకి ప్రస్తుతం అయితే శ్రీనివాసరాజు గారిని ఏమి సీరియస్గా తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అనుకుంటా జేఈఓగా 9 ఏళ్ల పాటు చేసిన శ్రీనివాసరాజు గారు వాలంటీర్ రిటైర్మెంట్ VRS తీసుకుంటున్నట్టు ప్రకటించారు. తద్వారా ప్రస్తుతం ఒక కీలకమైన మంచి అధికారి పక్కకి తప్పుకున్నట్టయింది.